బట్టి పట్టకుండా చదివి పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోగలగడం అనేది బ్రహ్మ విద్య ఏమీ కాదు. చాలా సింపుల్గా ఉండే 7 స్టెప్ ఫార్ములాని మీరు ఫాలో అయితే కొండలాంటి సిలబస్ అయినా మీ ముందు మోకరిల్లుతుంది. ఆ మోస్ట్ సక్సెస్ఫుల్ ఫార్ములాని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా చూడండి. చాలా స్కూళ్ళు ఫ్యాక్టరీల్లో మారాయి. ఎలాగైనా పరీక్షల్లో మార్కులు తెప్పించడమే లక్ష్యం. అందుకే టీచింగ్ మీద సమయం తగ్గించి స్టడీ అవర్ మీద దృష్టి ఎక్కువ పెడుతున్నారు. దీనివల్ల విద్యార్థుల స్కోరింగ్ బాగానే ఉన్న పాఠ్యాంశాల మీద పట్టు రావటం లేదు. అందువలనే చదువుకునే పిల్లలు బట్టి పట్టే విధానం నుంచి మారాలని సర్వత్రా సూచనలు వినిపిస్తూ ఉంటాయి. చెప్పటం సులువే, కానీ ఎలా మారాలి, ఏ విధంగా చదివితే ఎక్కువ ఫలితం ఉంటుంది అని గైడ్ చేయగల నిపుణులు, పుస్తకాలు అంతగా అందుబాటులో ఉండటం లేదు. ప్రైమరీ స్కూల్ విద్యార్థి నుంచి ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్ వరకు ఈ అవగాహన లోపం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. రెగ్యులర్గా చదివే కోర్సుల్లో పరీక్షలకు 1 సంవత్సరం సమయం ఉంటుంది కనుక బట్టి పట్టో ముక్కును పట్టో గట్టెక్కేయవచ్చు. వల్లి వేయడం జ్ఞాపకం ఉంచుకోవడానికి ఒక మంచి పద్ధతే, అయినా కూడా ఇది అన్ని చోట్ల ఉపయోగకరంగా ఉండదు. పోటీ పరీక్షలకి, పెద్ద ఉద్యోగాల ఇంటర్వ్యూలకి తయారవుతున్నప్పుడు సమయాభావం మనల్ని ఓడిస్తుంది. కొంతమంది అందుబాటులో ఉన్న తక్కువ టైంలోనే కొండలాంటి సిలబస్ని అవలీలగా చదివేసి విజేతలు కాగలుగుతారు. అది అంతా బట్టి పట్టే ఉంటారా అంటే సాధ్యం కాదని మనకే తెలుస్తుంది. వాళ్ళకి ఉన్నదేంటి, మనకి లేనిదేంటి అని ప్రశ్నించుకుంటే చదివే విధానం అనే అవగతం అవుతుంది. పాఠశాల స్థాయి నుంచి సరైన చదివే పద్ధతి అలవాటు చేసుకుంటే ఎవరైనా విజేతలు కావచ్చు. మరి సరైన చదివే పద్ధతి అంటే ఏంటి? బట్టి పట్టకుండా చదివి మంచి మార్కులు తెచ్చుకోవడం ఎలా? చాలా కాలం క్రితం పోటీ పరీక్షలు నిర్వహించే ఒక సంస్థ వాళ్ళు ఒక చిన్న బుక్లెట్ ఇవ్వడం జరిగింది. దానిలో స్టడీ టెక్నిక్లు కొన్ని క్రోడీకరించి ఇచ్చారు. అందులో పీవీ ఫార్ములా ఒకటి. ఆ ఫార్ములా గురించి ఇప్పుడు మీకు చెప్తాను. పీవీ ఫార్ములా అంటే ఇంగ్లీష్ అక్షరాల్లో పి నుంచి వి వరకు ఒక్కొక్క అక్షరం చదివి అర్థం చేసుకోవడంలో ఒక్కొక్క స్థాయిని తెలియజేస్తుంది. పి అంటే ప్రివ్యూ. ఎంచుకున్న చాప్టర్ని గుడ్డెద్దు చేలో పడినట్టు చదివేయడం కాకుండా ఇచ్చిన సబ్ హెడ్డింగ్స్, హైలైట్ చేసిన విషయాలు, ఇచ్చిన బొమ్మలు లాంటివి చూసుకుంటూ చివరి వరకు పేజీలు తిప్పి పాఠ్యాంశం మీద కనీస అవగాహన తెచ్చుకోవాలి. ప్రివ్యూనే సర్ఫేస్ రీడింగ్ లేదా పైపైన చదవడం అనవచ్చు. ఇలా చేయడం వల్ల పాఠం దేని గురించో తెలుస్తుంది. క్యూ అంటే క్వశ్చన్. ప్రివ్యూ చేసిన పాఠం మీద కొన్ని జనరల్ క్వశ్చన్స్ తయారు చేసుకొని సమాధానం కోసం ప్రయత్నించాలి. చాలాసార్లు చాప్టర్ మొదట్లో ప్రశ్నలు ఇస్తారు, వాటిని ఉపయోగించుకోవచ్చు. ఈ స్థాయిలో పాఠం కొంతవరకు అర్థమవుతుంది. ఆర్ అంటే రీడ్, చదవడం. లెసన్ని పూర్తిగా చదవాలి. ప్రతి విషయాన్ని అవగాహన చేసుకుంటూ, ముఖ్యమైన విషయాల్ని అండర్లైన్ చేసుకుంటూ, సైడ్ మార్జిన్లలో పాయింట్లు నోట్ చేసుకుంటూ చదవాలి. విషయాల్ని బొమ్మలుగా, మెమరీ ట్రిక్లుగా రాసుకొని ఉంచుకోవాలి. ఇది థరో రీడింగ్. ప్రతి వర్డ్ని, సెంటెన్స్ని అర్థం చేసుకుంటూ చదవడం. దీనికి కూడా చాలా సమయం పడుతుంది కదా అని మీకు డౌట్ రావచ్చు. కానీ అర్థం కాకుండా 1కి 10 సార్లు చదవడాన్ని బట్టి పట్టడం అంటారు. అర్థం చేసుకుంటూ 1-2 సార్లు చదవడాన్ని అవగాహన చేసుకోవడం అంటారు. ఈ తేడాని మీరు తప్పనిసరిగా గమనించాలి. ఎస్ అంటే సమ్మరైజ్. చదివిన వాటిలో ముఖ్యమైన విషయాల్ని పాయింట్లుగా క్రోడీకరించుకోవడం. మీరు ఈ రకంగా రాసి ఉంచుకున్న పాయింట్ల లిస్టు పరీక్షలకు ముందు రివిజన్ సమయంలో కూడా బాగా ఉపయోగపడుతుంది. టీ అంటే టెస్ట్, పరీక్ష. లెసన్కి చివరి ఇచ్చిన ప్రశ్నలు, ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చిన ప్రశ్నల్ని ఆన్సర్ చేయాలి. యూ అంటే యూజ్. సంపాదించుకున్న పరిజ్ఞానాన్ని సమయానుకూలంగా ఉపయోగించుకోవాలి. చదువుకున్న చాలామందికి ఫారాలు నింపడం రాదు. ఒక సబ్జెక్టుగా ఇంగ్లీష్ని 13 నుంచి 15 సంవత్సరాలు చదివినా
సందర్భం వచ్చినప్పుడు తప్పులు లేకుండా ఒక్క సెంటెన్స్ మాట్లాడలేరు. తెలియడం నాలెడ్జ్ అయితే ఉపయోగించడం విజ్డమ్. చదువు యొక్క లక్ష్యం ఇదే. ప్రాక్టికల్ సిచ్యువేషన్స్లో మీరు చదువుకున్న చదువు ఎలా ఉపయోగపడుతుందో ప్రజెన్స్ ఆఫ్ మైండ్తో ఆలోచించండి. వి అంటే విజువలైజ్. ఇంతకుముందు చూసిన విషయాల్ని కళ్ళు మూసుకుని జ్ఞాపకం చేసుకోవడం. ఇప్పుడు ఒక్కసారి ఆర్ అంటే రీడ్ అని చెప్పిన పాయింట్ని గుర్తు చేసుకోండి, లేదా వెనక్కి వెళ్ళి మరోసారి వినండి. అక్కడ మీరు చదువుతూ విషయాల్ని బొమ్మలుగా, మెమరీ ట్రిక్కులుగా రాసుకుని ఉన్నారు కదా, వాటిని అప్పుడప్పుడు విజువలైజ్ చేసుకుంటూ ఉండండి. ఇలా చేయడం వల్ల మీరు చదివిన పాఠం ఒక సినిమాలాగా మీ కళ్ళ ముందుకు వచ్చేస్తుంది. ఇప్పుడు పీవీ ఫార్ములాలో ఉన్న 7 స్టెప్స్ ఏంటో కన్సాలిడేట్ చేసుకుందాం. పీ ఫర్ ప్రివ్యూ, క్యూ ఫర్ క్వశ్చన్, ఆర్ ఫర్ రీడ్, ఎస్ ఫర్ సమ్మరైజ్, టీ ఫర్ టెస్ట్, యూ ఫర్ యూజ్, వి ఫర్ విజువలైజ్. ఈ పీవీ ఫార్ములాని ప్రాక్టీస్ చేస్తూ వెళితే కొన్ని రోజుల్లోనే చదువు యొక్క నిజమైన ప్రయోజనం ఏమిటో మీకు అర్థమవుతుంది. ఆల్ ద వెరీ బెస్ట్.